నా పేరు దుర్గా భవాని, ఏలూరు. మేము దివ్య గురువులకు, ఆత్మగురువులకు ప్రణామములు. సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. నాకు మెడిటేషన్ అంటే ఏంటో ఫస్ట్ అసలు ఏమీ తెలిసేది కాదు. మా పాపకి చిన్న యాక్సిడెంట్ జరగడం వల్ల మేము ఇక్కడ ఈ ఊరొచ్చాము. చాలా పల్లెటూరులో ఉండేవాళ్ళం మేము. ఆ పల్లెటూరు నుంచి ఈ ఊరు రావడానికి మా చిన్న పాప చెరువులో పడిపోయి నర్వస్ సిస్టమ్స్ దెబ్బతింది. సో దానివల్ల మేము పక్కనే ఇంట్లో రెంటుకుంటుంటే ఒక 1 ఇయర్ పైన అవిది ఈ హౌస్ని చూస్తూ, రాధమ్మ వాళ్ళ ఇల్లు చూస్తూ నేను ఎప్పుడు అనుకునేదాన్ని, ఏంటి ఇలా వస్తున్నారు జనం, ఏంటి ఇలా వస్తున్నారు, ప్రతి నెల ఎందుకు వస్తున్నారని మా ఇంటి ఓనర్‌ని అడిగితే ఆవిడ ఏదో అక్కడికి వెళితే నీసు తినకూడదు, అవి చెప్తారు ఇవి చెప్తారని నన్ను డిస్కరేజ్ చేశారు. సో నేను ఎప్పుడూ దాని గురించి పట్టించుకోలేదు. అప్పుడు రాధమ్మ వాళ్ళు ఒకరోజు నవంబర్ 1 తారీఖు వచ్చారు. గేట్ కొడుతుంటే పైన మా ఓనరమ్మని పిలుస్తుంటే వాళ్ళు ఎవరూ లేరని నేను సమాధానం చెప్పడానికి కూడా బయటకు వచ్చేదాన్ని కాదు. లోపలే ఉండిపోయేదాన్ని. మా పిల్లకి ఇలా జరుగుదులోకి మా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ అందరూ నన్ను చాలా మాటలతో హింసించేవారు. ఆ బాధతో నేను ఎప్పుడు ఇంట్లోనే ఉండిపోయి బయటకు వచ్చేదాన్ని కాదు. ఏం చేశారో, ఏం పాపం చేశారో, ఇలాంటి మాటలన్నీ నన్ను చాలా బాధ పెట్టేవి. ఆ మాటల వల్ల నేను ఇంట్లోనే మా పాప, నేను అలా ఇంట్లోనే డోర్స్ వేసుకుని ఇంట్లో ఉంటే రాధా మేడం, వాణి మేడం వచ్చి ఇలాగమ్మా మెడిటేషన్ క్లాసులు జరుగుతున్నాయి, మీరు ఖచ్చితంగా రండి, ఒక 7 రోజులు పిరమిడ్ ఉంది మా ఇంట్లోని, ఆ పిరమిడ్లో ధ్యానం చేసుకుందరు కానీ రండి అని చెప్తే అప్పుడు నేను వచ్చాను. రాధమ్మ నా పరిస్థితి ఇది, నేను పిల్లని వదిలి ఎక్కడికి రాలేను, మా పాప ఇలా ఉంది అంటే రాధమ్మ అప్పుడు ఇంట్లోకి వచ్చి అదేమీ లేదమ్మా, క్యూర్ అయిపోతుంది, మీరు ఖచ్చితంగా మెడిటేషన్ చేసుకోండి అని రాధమ్మ నాకు మెడిటేషన్ గురించి తెల్లారి ఇక్కడ పిరమిడ్కి రమ్మని చెప్తే పాపని వీల్చైర్లోనే పెట్టుకుని తీసుకొచ్చి పిరమిడ్లో కూర్చోబెట్టి 41 రోజులు నేను అఖండ ధ్యానం స్టార్ట్ చేశాము. అప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయిన వెంటనే అంతకుముందు ఏ రోజు కూడా చేపలు, మాంసం ఎంత అమితంగా తీసుకునేవాళ్ళం అంటే మేము చెప్పలేనంత అమితంగా తినేసేవాళ్ళం. తర్వాత రాధమ్మ చెప్పిన తర్వాత ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ క్లాసులకి అటెండ్ అవ్వడం, శాకాహారులుగా మారాము. ఇప్పుడు శాకాహారులుగా మారిన తర్వాత ఎవరైనా ఏదన్నా అంటే ఇంక ఏడుస్తా కూర్చునేదాన్ని. నేను ఇంట్లోనే ఏదో కోల్పోయిన దానిలాగా వాళ్ళు ఎందుకు ఇలా అన్నారు ఏంటి అని ఆలోచనలో ఉండిపోయి అదే కుమిలిపోతూ పిల్లని కూడా చాలా ఇబ్బంది పెట్టేసేదాన్ని. ఇలా అన్నారు, నీ వల్లే అన్నారు, నీ వల్లే అన్నారని ఆ పాపను కూడా చాలా ఇబ్బంది పెట్టి మాటలనేదాన్ని. మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత పాపకి ధైర్యం చెప్పి నాకు నేను ధైర్యం తెచ్చుకుని మెడిటేషన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుని మెడిటేషన్ రోజుకి 6 గంటలు 8 గంటలు చేసిన రోజులు కూడా అలా పిరమిడ్లో మెడిటేషన్ చేసుకుంటూ పాప నేను ఇక్కడే ఉండిపోయేవాళ్ళం. ఇప్పుడు రాధమ్మ ఇల్లు ఖాళీ చేసేయమన్నారని రాధమ్మకి చెప్తే ఇలా మా పై పోర్షన్లోకి వచ్చేయండి, పాపకి నీకు చాలా బాగుంటుంది అని చెప్పినాక మెడిటేషన్లోకి వచ్చినాక మా పాప కొంచెం కొంచెం కోలుకోవటం మొదలుపెట్టింది. మాకు ఒక నమ్మకం వచ్చింది. అప్పటి వరకు నమ్మకం లేదు, పాప నడుస్తుందో లేదో ఏంటని బాగా బెంగపడిపోయాం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము. ఇంకా రాధమ్మ ఎప్పుడైతే మాకు ఇంట్లో ఖాళీ ఉంది ఇక్కడికి వచ్చేయండి అందులోకి పిరమిడ్ హౌస్లోకి వచ్చాము. మేము పై పోర్షన్, రాధమ్మ పై పోర్షన్లో ఉంటున్నాం. ఆ పాప ఇంటికి వచ్చిన కాడి నుంచి కర్రలు కట్టి నడిపిస్తుంటే చిన్న చిన్నగా అడుగులు వేస్తుంది. పాప కూడా ఎక్కువసేపు మెడిటేషన్లో ఉంటుంది. అలాగే మెడిటేషన్ చేసుకోవడం వల్ల ఎప్పుడు బాధలతోనే ఉండే నేను చాలా ధైర్యం తెచ్చుకుని ఇప్పుడు పాపకు కూడా ధైర్యం చెప్తూ ఎంతో ఆనందంగా జీవిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పత్రిజీ గారికి, రాధమ్మకి, వాణి మేడంకి, అందరికీ, పిఎంసి ఛానల్కి కూడా ధన్యవాదములు.